హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను ఎంతో రుచికరమైన చేపల కర్రీని ఏ విధంగా తయారు చేస్తానో ఇప్పుడు ఈ వీడియోలో చూపెడుతున్నాను. చూసేద్దాం రండి. ముందుగా ఒక 2 ఉల్లిగడ్డలను తీసుకొని వాటిని స్టవ్ పైన కాల్చుకోవాలి. తర్వాత వాటిని పైన పొట్టు తీసేసి కొద్దిగా ధనియాలు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత చేప ముక్కలను తీసుకొని మంచినీటితో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఆ నీటిని పడబోసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, తర్వాత కొద్దిగా ఆయిల్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మనం మిక్సీ చేసుకున్న పేస్టును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు, ఒక 4 పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో చేప ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఇందులో కొద్దిగా మెంతి పొడిని, కొద్దిగా ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు రసాన్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక పావు గంట తర్వాత ఇందులో వేయించిన ధనియాల పొడిని, తర్వాత కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన చేపల కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.